వాడు రోజు రోజుకి హరినామస్మరణ చేసేవాడు. నిరంతరం నారాయణ స్మరణమే. కడుపులో ఉండగానే ఓం నమో నారాయణాయ అనే అష్టాక్షరీ మంత్రం నారదుని ద్వారా పొందాడు. అందుకే నిత్యం నారాయణ స్మరణే చేసేవాడు. పానీయంబులు త్రావుచున్ కుడుచుచున్ భాషంపుచున్ హాసలీలా నిద్రాదులు చేయుచున్ తిరుగుచున్ లక్ష్యంపుచున్ సంతత శ్రీనారాయణ పాద పద్మయుగళి చింతామృతాస్వాద సంధానుండై మరచన్ సురారిసుతుడే తద్విశ్యమున్ భూవరా. ఏవైనా తాగుతున్నప్పుడు నారాయణ అనేవాడు. మీకు కాసేపు నాకు ఏ కాఫీయో టీయో ఇచ్చారనుకుందాం, కాఫీ తాగుతున్నప్పుడు కాసేపు కబుర్లు చెప్పుకుంటాం, కానీ నారాయణ అంటావా? ఎక్కడో మీలాంటి వాళ్ళు పక్కన పెట్టండి. కాఫీ తాగినంతసేపు ఎక్కడ లేని సొల్లు కబుర్లు అప్పుడు వస్తాయి. టిఫిన్ తిన్నంతసేపు నోట్లో ఉన్న టిఫిన్ వాడు మొహం మీద పడేలా కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు చాలామంది. కానీ ఈయన తాగుతున్న నారాయణ, తింటున్న నారాయణ, తిరుగుతున్న నారాయణ, పడుకున్న నారాయణ, నిద్రపోతున్న నారాయణ అనేవాడు. నిద్రపోతున్నప్పుడు నారాయణ అనడం చాలా కష్టం, అప్పుడు కూడా నారాయణ అనేవాడు. చూస్తున్న నారాయణ అనేవాడు. ఎదురుగుండా ఉన్న వాళ్ళకే చూసి నారాయణ అనేవాడు. అంటే వాళ్ళకి ఎదురుగుండా మనుషులు కనపడడంలా నారాయణుడే కనపడుతున్నాడు. ఎంతెందుకు హాస, నవ్వుతూ నారాయణ అనేవాడు. లీల అంటే వేళాకోళాలాడుతున్న నారాయణ అనేవాడు. ఈ విధంగా సర్వకాల సర్వావస్థలలో నారాయణ 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 అంటూ ఈ ప్రపంచమంతా నారాయణమయంగా చూసి తనను తాను మరిచిపోయాడు. ఆయనకి ఈ ప్రపంచంలో ప్రతి ప్రాణిలో ప్రతి వస్తువులో నారాయణుడు తప్ప మరొకడు కనపడలేదు. దీనికి అత్యద్భుత సమాధి స్థితి అని పేరు, ధ్యాన సమాధి స్థితి అని పేరు. ఆయన సర్వకాల సర్వావస్థలో హరిస్మరణ చేశాడు. బాగా నా చిన్నప్పుడు ఓ చోటకి ఊటీ దగ్గరలో కోటగిరి అని ఒక ప్రాంతానికి వెళ్ళాను. నేను చెప్పింది ఏనాటి మాట, ఒక 20 ఏళ్ల క్రితం. అక్కడ ఒక ముసలావిడ ఉండేది. అప్పుడు కూడా నేను భాగవతం చెప్పడానికి వెళ్ళాను సుమా. నేను ఎక్కడికి వెళ్ళినా పురాణాలు చెప్పడానికి వెళ్ళాను తప్ప ఒట్టినే కాలక్షేపానికి ఎప్పుడు ఎక్కడికి వెళ్ళలేదు. నేను 1986 నుంచి పురాణాలు చెబుతున్నాను కనుక ఆనాడు నేను భాగవత సప్తాహం చేయడానికి అక్కడికి వెళ్ళాను. అది ఊటీ దగ్గర ప్రాంతం, చలి బాగా ఉంటుంది. అందుకని వేసవికాలంలో కొంతమంది కోటీశ్వరులు అక్కడికి పట్టుకుపోయారు. పేరు కోటీశ్వరులే కానీ చివరికి నా చేతిలో మాత్రం టికెట్ కూడా పెట్టకుండా పంపారు, అది వేరే విషయం. కొంతమంది మహానుభావులు అలాంటి వాళ్ళు కూడా ఉంటారు. అక్కడ ఒక ఆవిడ ఉండేది. ఆనాటికి ఆవిడకి 70 ఏళ్ళు దాటాయి. పురాణానికి ముందో తర్వాత కాసేపు పాట పాడేది ఆవిడ. పురాణం అయ్యాక ఒక పాట ఎవరన్నా పాడగలిగితే చాలా మంచిదని చేస్తాం, అందుకని ఆవిడ పాడేది. ఆవిడ గొప్ప పాట పాడిందండి. ఆ పాట వింటే మన జీవితం ధన్యమవుతున్నమాట. తింటూ రామయ్యను తినకొన్న రామయ్యను, తింటూ రామయ్యను తినకొన్న రామయ్యను, తినిపిస్తూ రామయ్యను రామ్ రామ్ రామ్, నువ్వు తినిపిస్తూ రామయ్యను రామ్ రామ్ రామ్. రామ 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 రామ్ రామ్ రామ్. శ్రీరామ వండుతూ రామయ్యను వడ్డిస్తూ రామయ్యను, వండుతూ వడ్డిస్తూ రామయ్యను, వండకొన్న రామయ్యను రామ్ రామ్ రామ్, నువ్వు వండకొన్న రామయ్యను రామ్ రామ్ రామ్. నవ్వుతూ రామయ్యను నవ్విస్తూ రామయ్యను, నవ్వుతూ రామయ్యను నవ్విస్తూ రామయ్యను, నవ్వకొన్న రామయ్యను రామ్ రామ్ రామ్, నువ్వు నవ్వకొన్న రామయ్యను రామ్ రామ్ రామ్. ఏడుస్తూ రామయ్యను ఏడిపిస్తూ రామయ్యను, ఏడుస్తూ రామయ్యను ఏడిపిస్తూ రామయ్యను, ఏడవకొన్న రామయ్యను రామ్ రామ్ రామ్, నువ్వు ఏడవకొన్న రామయ్యను రామ్ రామ్ రామ్. రామ 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 రామ్ రామ్ రామ్. శ్రీరామ రామ రామ. ఇది మానవ జీవితం యొక్క పరమార్థం. ఎంత చక్కగా చెప్పిందండి ఆవిడ హాయిగా. అంటే నువ్వు ఏం చేసినా చివరికి రామాను, తిన్నా రామ, ఏడుస్తూ రామ, ఏడుస్తున్నప్పుడు చక్క రామ రామ అని ఏడవండి చక్కగా ఎంత ఆనందిస్తాడు. రాముడు పరిగెత్తుకు వస్తాడు. అంతేగాని నన్ను కొట్టావా నీ జిమ్మడిపోను అంటే నీ జమ్మే పడిపోతుంది. జమ్మ అంటే నాలుకలండి. జెఫ్వ అనే శబ్దం జమ్మ అయిపోతుంది. అందుకని పూర్వకాలంలో ఈ కుళాయిల దగ్గర నీళ్లు పట్టుకునే వాళ్ళు ఉంటారా, నల్లాల దగ్గర వాళ్ళు, నీ జిమ్మడిపోను అంటే నీ నాలుక పడిపోను అంటే నీ నోరు పడి మోగదాని అయిపోను అర్థం అన్నమాట.
అక్కడ కొట్టుకునే వాళ్ళందరికీ నాలుగులు పడిపోతే ఈ గందరగోళం ఏమి ఉండదు, హాయిగా మనం పురాణం చెప్పుకోవచ్చు. కాబట్టి ఎందుకు చెప్తున్నాను, నువ్వు నవ్వుతున్నా, నవ్విస్తున్నా, ఏడుస్తున్నా, చచ్చిపోతున్నా, తింటున్నా, తినిపిస్తున్నా, వండుతున్నా, వండిస్తున్నా, వడ్డిస్తున్నా, ఏమి చేసినా సర్వకాల సర్వావస్థలలోని ఇష్టదేవతా నామస్మరణ చేస్తే ఈ జన్మలోనే ముక్తి పొందుతావు. అది మనకి ప్రహ్లాదుడు చూపించిన ఒక గొప్ప మార్గం. అందుకే ఆయన సర్వకాల సర్వావస్థలలో శ్రీనారాయణ పాద పద్మయుగళీ చింతామృత స్వాద సంధానుడై ఈ ప్రపంచం మరిచిపోయాడు. ఆయన అలా ఉంటే పాప వాళ్ళ నాన్నకి తెలియక 5 ఏళ్ళు వచ్చాయి వీడికి. ఎప్పుడు చూసినా ఆ మూల ఈ మూల కూర్చుని ఏదో గొణుక్కుంటాడు, ఏం గొణుక్కుంటున్నాడో తెలియట్లేదు, ఈ పిల్లాడు పాడైపోతున్నాడేమో, మందుడేమో, మూర్ఖుడేమో అనుకున్నట్ట, కొడుకు గొప్పతనం తెలియక. అందుకని ఆయన ఒక రోజున శుక్రాచార్యుడి యొక్క కుమారుల్ని పిలిచాడు. ఆ సమయంలో శుక్రాచార్యుడు మృత సంజీవని విద్య పొందడం కోసం తపస్సుకు పోయాడు. అందుకని శుక్రుడు అక్కడ లేడు. ఆయన కొడుకులు చండు, అమర్కుడు అని ఇద్దరున్నారు. చండామర్కులు అంటారు వాళ్ళని. వాడని పిలిచాడు. ఓ గురుపుత్రులారా, నా కుమారుడు పవిత్ర రాక్షస వంశంలో పుట్టాడు, పరాక్రమవంతుడు కావలసిన వాడు, భవిష్యత్ కాలంలో ఈ దానవ సామ్రాజ్యాన్ని పరిపాలించవలసిన వాడు. కానీ చదువు లేక, సంస్కారం లేక, పరాక్రమం లేక తనలో తాను గొణుక్కుంటూ కన్నీళ్లు పెట్టుకుంటూ అక్కడ ఇక్కడ తిరుగుతూ ఉంటాడు. అదేమిటో నాకు అర్థం కావడంలా, వీడిని కొంచెం బాగు చెయ్యండి అన్నట్ట. మీ అబ్బాయిని బాగు చేయడం పెద్ద కష్టమే ఉందండి, పిల్లాడిని పిలిపించండి అన్నారు వాళ్ళు. ప్రహ్లాదుని పిలిపించాడు ఆయన. కుమారుణ్ణి ఒళ్ళో కూర్చోబెట్టుకుని ఎంతో ప్రేమతో కుడితోడ మీద కూర్చోబెట్టుకుని తల నిమిరి, నాయనా కుమారా, చదువని వాడు అజ్ఞుండగు, చదివిన సదసద్వివేక చతురత కలుగు, చదువగ వలయును జనులకు చదివిల్చెద ఆర్యులొద్ద చదువుము తండ్రి. చదవకపోతే మనిషికి తెలివితేటలుండవు, వాడికి జ్ఞానం రాదు, అజ్ఞానం అవుతాడు. చదువుకుంటే ఏది మంచి లేక ఏది చెడ్డ తెలుస్తుంది. సత్తు అసత్తు వివేక చతురత కలుగును. సత్ అంటే మంచి, అసత్ అంటే చెడ్డ. మంచి చెడ్డ అనే విచక్షణ జ్ఞానం చదువుకుంటే తెలుస్తుంది అని వాడు అన్నాడు. కానీ తెలియకుండానే సత్ అసత్ అనే 2 పదాలు వాడాడు. సత్ అంటే బ్రహ్మ పదార్థం, ఈ చరాచర జగత్తులో ఉన్న భగవంతుని తత్వం తెలుస్తుంది. ఏ పని చేస్తే భగవంతుడికి దూరం అవుతామో ఆ అసత్తు తెలుస్తుంది అని మళ్ళీ ఆ మాట చెప్పాడు వాడు తెలియకుండానే. కాబట్టి భూమి మీద పుట్టిన ప్రతి వ్యక్తి గురువులను ఆశ్రయించాలి, గురువు సేవ చెయ్యాలి, చదువుకోవాలి, బాగుపడాలి. ఈ గురువులు శుక్రాచార్య పుత్రులు, సమస్త వేదాలు చదివిన వారు, జ్ఞానం కలిగిన వాళ్ళు, మహాత్ములు. వీళ్ళ దగ్గరికి పంపిస్తున్నాను. గొప్పవాళ్ళైన ఈ గురువుల దగ్గరికి వెళ్ళి భక్తి శ్రద్ధలతో విద్యాబుద్ధులు నేర్చుకో. మన దానవ సామ్రాజ్యానికి సరి అయిన చక్రవర్తి నువ్వే అవుతావని నా నమ్మకం అన్నట్ట. కుమారుడు వినయంగా నమస్కరించాడు గురువులకి, తల్లిదండ్రులకు నమస్కరించాడు, వాళ్ళతో వెళ్ళాడు. వాళ్ళు ఎలా చెబితే అలా చదువుకున్నట్ట. ఏ పగిది వారు చెప్పిన ఆ పగిదిన్ చదువు కాని అట్టిట్టని ఆక్షేపెంపడుతానన్నియు రూపించిన మిథ్యలని నిరూఢమనీషన్. వారు ఎలా చెబితే అలా చదువుకున్నాడు తప్ప మీరు చెప్పేది తప్పు లేక ఇందులో ఈ దోషం ఉంది అని మాత్రం చెప్పేవాడు కాదట, ఆక్షేపించేవాడు కాదు. వాళ్ళన్నీ చెప్పిన విని చదివేవాడు, తాను మాత్రం ఏకాంతంగా పక్కకెళ్ళి మళ్ళీ నారాయణ అనుకునేవాడు. అంటే వాళ్ళ చదువు చదివాడు, తన చదువు విడిచిపెట్టలేదు. అది ఆయన జ్ఞానం, ఆయన సంస్కారం. ఇక్కడే గొప్ప విషయం. గురువుల్ని మొదట్లో ఆయన ఒక్కసారి కూడా ఆక్షేపించలేదు. ఎందుకంటే గురువులను ఆక్షేపించటం పరమ అజ్ఞానం, దోషం. ఈ చరాచర జగత్తులో గురువుని ఆక్షేపించిన వాడు ఎవడు బాగుపడిన దాఖలాలు లేవు. అందుకని ఆయన ఇట్టిట్టని ఆక్షేపించడు, ఎవరిని ఆక్షేపించలేదు. వాళ్ళు చెప్పినవన్నీ వ్యర్థం అనుకునేవాట లోపల మాత్రం. వీళ్ళు చెప్పే చదువులు పనికి మాలిన చదువులు, ఈ చదువుల వల్ల 2 రూపాయలు వస్తాయి, కానీ ఎప్పటికీ ఈ రూపం పోయి భగవంతుడిలో కలిసిపోయే మోక్షం రాదు అని గ్రహించేవాడు ఆయన. ఇలా కొన్నాళ్ళు గడిచాక హిరణ్యకశిపుడికి అనుమానం వచ్చింది. మా అబ్బాయి భ్రాంతుడు, వాడేం చదువుకుంటున్నాడో, ఈ గురువులు ఏం చెబుతున్నారో, ఈ పిల్లాడికి ఏమైనా సంస్కారం వచ్చిందో లేదో, గొణుక్కోవడం మానేడో లేదో, అప్పుడప్పుడు ఏకాంతంగా పక్కకి వెళ్ళి కన్నీళ్లు పెట్టుకుంటున్నాడు, ఆ కన్నీళ్లు పెట్టుకోవడం ఆపాడో లేదో అని అనుకుని, గురుపుత్రులారా, అబ్బాయి ఏం చదువుకున్నాడో తెలుసుకోవాలనుకుంటున్నాను. హాఫ్ ఇయర్లీ పరీక్షలు
6 నెలలు గడిచేగా మరి. అందుకని ఒక్కసారి కుర్రాన్ని ఇక్కడికి తీసుకురండి, కొంచెం వాడిని పరీక్షిస్తాను, విద్యాసారం తెలుసుకుంటాను అన్నట్ట. వాళ్ళు కుర్రవాడిని చక్కగా అలంకారం చేసి బొట్టది పెట్టి తీసుకొచ్చి తండ్రికి అప్పగించారు. తండ్రి గారి దగ్గరికి వచ్చి వినయంగా నమస్కరించాడు వాడు. తండ్రి గారు ఇప్పుడు తొడ మీద కూర్చోబెట్టుకుని, ఆ ప్రహ్లాదుడికి ఒత్తుగా జుట్టు ఉండేదట, బాగా జుట్టు ఉండేది, గిరజాల జుట్టు. ఆ జుట్టులోకి వేళ్లు పారెచ్చి దువ్వి మూర్ధాఘ్రాణం చేశాడు. తల్లిదండ్రులు చిన్నపిల్లల యొక్క శిరస్సుని వాసన చూస్తే పిల్లలకు ఆయువు పెరుగుతుంది అని బృహస్పతి మంత్రశాస్త్రంలో చెప్పాడు. అందుకనే పూర్వం పిల్లలు ఇంటికి రాగానే ముక్కుతోటి శిరస్సు మీద పెట్టి వాసన చూసేవారు. దానికి మూర్ధ ఆఘ్రాణము చేయుట, శిరస్సుని వాసన చూచుట అని పేరు. ఎప్పుడు 12 ఏళ్ల లోపేసమా, 12 ఏళ్ళు అయ్యాక అక్కర్లేదు. అది కూడా తండ్రి గారు కొంచెం నాలాంటి వాడైతేను, తాగుపోతాడు, వాసన చూస్తే లేనిపోయింది, కుర్రాడికి లేనిపోయిన దుర్బుద్ధులు వస్తాయి. కాబట్టి తల్లిదండ్రులు ఎప్పుడూ కూడా చిన్నపిల్లలు 12 ఏళ్ళు నిండేదాకా నమస్కరించినప్పుడు తరచుగా ఈ శిరస్సుని వాసన చూడండి, రొంపున్నప్పుడు చూడకండి. దానివల్ల కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. మీ ముక్కులో ఉన్న ద్రవ పదార్థాలు ఉపద్రవం తెచ్చిపెడతాయి. ఇలా మూర్ధాగ్రహణం చేసి ఆ తర్వాత అన్నాడు, నాయన గురువుగారు ఏం చెప్పారు, నువ్వేం చదువుకున్నావు? నాకు జోడగ చోద్యమయ్యడి కదా నా తండ్రి. నాయన చిన్నప్పటి నుంచి నువ్వంటే నాకు ఎప్పుడూ ఆశ్చర్యమే కలుగుతూ ఉంటుంది. నిన్ను చూసినప్పుడల్లా నాకు ఆశ్చర్యమే కలుగుతుంది. ఎందుకని? నువ్వు ప్రజల్లో కలవు, ఏకాంతంగా ఉంటావు, పాలు తాగినా మంచినీళ్లు తాగినా ఏదో ఒక నామం మాత్రం కొడుక్కుంటూ ఉంటావు. అందుకే నేను తెల్లబోతున్నాను. ఇన్నాళ్ళకి గురువుల దగ్గరికి వెళ్ళి విద్యాభ్యాసం చేసావు గనక, చదువుకున్నావు గనక నీలో మార్పు వచ్చిందేమోనని నా నమ్మకం. ఇంతకీ గురువులు నీకేం చెప్పారు, నువ్వేం చదివావు? శోధించి ఏమేమి సంవేద్యాంశంబులు చెప్పిరో గురువులే వెంటం పఠింపించిరో విద్యాసారమిరుంగగోరద భవద్విజ్ఞాత శాస్త్రంబులో పద్యం ఒక్కటి చెప్పి సార్థముగ తాత్పర్యంబు భాషింపుమా. నీ గురువులు నీకేం నేర్పారు, నువ్వేం చదివావు? ప్రత్యేక విద్య నేర్చుకున్నావా, అందరితో కలిసి సామాన్య విద్య నేర్చుకున్నావా? అంటే ఆ రోజుల్లో కూడా స్పెషలైజేషన్ ఉండేది. నువ్వేమన్నా స్పెషల్ సబ్జెక్ట్ చదివావా, లేక అందరితో కలిసి సామాన్యంగా అందరూ నేర్చుకునే విద్యలు నేర్చుకున్నావా? ఏది నువ్వు చదువుకున్న శాస్త్రాలలో నుంచి ఒక్క పద్యం చదివి వినిపించు, తాత్పర్యం చెప్పు, ప్రతిపదార్థం చెప్పు అన్నాడు. పద్యం అంటే శ్లోకం అని కూడా అర్థం సుమా. ఎవరో ఒక అమాయకుడు భాగవతంలో పద్యం అంటే ఏంటండి, సంస్కృతంలో శ్లోకాలు అనాలి కదా అన్నట్ట. పద్యం అన్నా శ్లోకం అన్నా ఒకటే. అందువల్ల ఆ విషయం తెలియక, వ్యాసుడి యొక్క ఆత్మ తెలియక నోటికొచ్చినట్టు విమర్శించే వాళ్ళు ఎక్కువైపోతున్నారు. కానీ సంస్కృతంలో పద్యము అనే శబ్దం శ్లోకానికి పర్యాయ పదంగానే వాడతారు. అందువల్ల అసలు పద్య శబ్దం సంస్కృతమే, అదేమీ అసంస్కృతం కాదు సుమా. అందువల్ల నువ్వు శ్లోకం చెప్పు, దాని ప్రతిపదార్థం చెప్పు, తాత్పర్యం చెప్పు అంటే ఆయన 2 చేతులు జోడించి ఏమన్నాడో తెలుసిన, వాళ్ళ నాన్నగారు ఏమనుకున్నాడు, వీడేదో శాస్త్రం చెబుతాడు అనుకున్నాడు. ఆయన ఏమన్నట్ట ప్రహ్లాదుడు, ఎల్ల శరీరధారులకు ఇళ్లను చీకటి నూతి లోపల త్రళ్ళక వీరు ఏ మనుమతి భ్రమణంబున భిన్నులై ప్రవర్తిల్లక సర్వమున్ అతని దివ్య కళామయమంచు విష్ణునందొల్లము చేర్చి తారడవి నుండుట మేలు నిశాచరాగ్రణి. ఓ రాక్షసరాజా, నాకు ఒక్క పని చేస్తే మోక్షం వస్తుంది అనిపిస్తోంది. ఓ పని చేస్తే అది నాకు మంచిది, నీకు మంచిది, అందరికీ మంచిది అనిపిస్తోంది. ఏమిటా మంచి పని? ఏదో పాపమో పుణ్యమో చేశాం, మనకి ఈ శరీరం వచ్చింది. శరీరం ధరించాక మళ్ళీ పాపకర్మములు చేసి నాశనం కావడం మంచిది కాదు. కాబట్టి శరీరము ధరించిన వాడు పెళ్లి చేసుకుని సంసారంలో పడి, ఈ సంసారంలో పిల్లల్ని కని, ఈ పిల్లల్ని పెంచడానికి రకరకాల సంపాదనలనే వంకతో ప్రభుత్వాన్ని మోసం చేసి ట్యాక్సులు ఎగ్గొట్టి బాగా అక్రమంగా డబ్బు సంపాదించి ఈ డబ్బునే జబ్బుతో సర్వనాశనమై ఆ తర్వాత యమలోకానికి వెళ్ళి యముడి వల్ల నానా శిక్షలు అనుభవించి మళ్ళీ భూలోకంలో రకరకాల జన్మలెత్తి నాశనం అవ్వడం కంటే, ఈ ఇల్లనే ఒక చీకటి నూతిలో పడి కుళ్ళిపోవడం కంటే
ఏ పని చేసినా విష్ణువుని తలుచుకుని చేసే పనులన్నీ ఆయనకి సమర్పించి మోక్షం పొందడం మంచిది అనిపిస్తున్నది. ఈ సర్వం, ఈ కనపడేదల్లా విష్ణువు యొక్క లీలాస్వరూపం. ఈ పందిళ్ళు, ఈ పందిట్లో ఉన్నటువంటి కుర్చీలో కూర్చున్న నేను, కింద కూర్చున్న మీరు, ఈ మైకులు, ఈ దండలు, ఆ పక్కన వస్తున్న పులిహార పోపులు, ఈ పక్కన కూర్చున్నటువంటి జనాల అరుపులు, మధ్య మధ్యలో వీధుల్లో అరుస్తున్న అరుపులు, ఇలా సమస్తము విష్ణువు యొక్క దివ్య లీలాస్వరూపం అని భావించి నిత్యం మనస్సులో విష్ణువుని ధ్యానం చెయ్యడమే ఈ జన్మకి ఉత్తమోత్తమమైన మార్గం. కాబట్టి హరిధ్యానం తప్ప నాకేం కనపడ్డంలా. పద్యమైన తాత్పర్యమైన ఇంకా అన్నీ నాకు హరిస్మరణమే అన్నాడు ఆయన. మొదటిసారి కదా, అందుకని నవ్వేట హిరణ్యకశిపుడు. మొదటిసారి ఏదైనా పలికితే అది ఆనందమే కలిగిస్తుందండో. అందుకని నవ్వుకుంటూ ఎట్టాడిన నట్టాడుదు రిట్టిట్టని పలుక నెరుగరి తరుల శిశువులు దట్టించి ఎవ్వరేనియు పట్టించి రూపాలకునకు పరపక్షంబులు. పిల్లలకేముంది, ఎవరు ఎలా పలికిస్తే అలా పలుకుతారు. శ్లోకం చెప్పమంటే శ్లోకం చెబుతారు, పద్యం చెబితే పద్యం చెబుతారు. పిల్లలు చిలకలు లాంటి వాళ్ళు, గురువులు ఆడించినట్లల్లా ఆడతారు. ఈ పిల్లల్ని ఎవరో పాడు చేస్తున్నారని నాకు అనిపిస్తున్నది. నా కుమారుడిని ఎవడో విష్ణువు అనే ఒక మార్గం చూపించి, విష్ణు భక్తి నేర్పి, విష్ణువుపై శ్లోకాలు నేర్పి నాకు కాకుండా చేస్తున్నాడు. బహుశా ఈ గురువులు ఏమైనా పనిచేస్తున్నారు. లేకపోతే నా ఇంట్లో పుట్టిన కుర్రాడేమిటి, నాన్న అన్నీ విడిచిపెట్టి హరిని ధ్యానించు అదే మంచిది అంటాడా, ఇంత వేదాంత సారం బోధిస్తాడా అనుకుని ఆ తర్వాత కుమారుడికేసి తిరిగి, నాయన ఎవరు చెప్పారా నీకు ఇది, నీకే పుట్టిందా లేక అని పక్కకి తిరిగి ఏకాంతంబున భార్గవుల్ పలికిరో, రహస్యంగా ఈ శుక్రాచార్య పుత్రులు ఏమైనా నీకు దుర్బోధ చేశారా, ఈ గురువులు నా దగ్గర ఉద్యోగం చేస్తూ జీతం నా దగ్గర పుచ్చుకుంటూ శత్రువుల యొక్క పార్టీలో చేరారేమో, ఏం చెప్తాం వీళ్ళు కోవర్ట్లేమో. ఏకాంతంబున భార్గవులు పలికిరో ఈ బుద్ధితా నీకు లోపల పుట్టెనో పరులు దుర్నీతులు పఠింపించరు అన్నాడు ఆయన. రహస్యంగా శుక్రాచార్య పుత్రులు నీకు ఈ దుర్బుద్ధి నేర్పారా లేక నీకే పుట్టిందా, మరి ఎవరైనా రహస్యంగా చెప్పారా? నీకు తెలియదేమో, ఈ రాక్షసులందరికీ వైకుంఠుండు కృతాపరాధుడతనిన్ వర్ణింపనీకేటికిన్. విష్ణువు రాక్షసులకి బద్ధ విరోధి, కృత అపరాధుడు. మనకెన్నో అపరాధాలు చేశాడు. మీ పిన్నాన్నని చంపాడు. ఎంతో పూర్వం మన రాక్షసుల్ని వెతికి వెతికి పట్టుకుని చంపేశాడు. విష్ణు అంటే రాక్షస ద్వేషి, దేవతల మీద పక్షపాతం ఆయనకి, సురపక్షపాతి, అసుర విద్వేషి. అటువంటి వాడిని వర్ణిస్తావా చెప్పునైనా అంటే, అప్పుడు ప్రహ్లాదుడు చిరునవ్వు నవ్వుతూ, ఒకడు చెబితే వస్తుందా, తనంత తాను పుట్టాలి తప్ప. అచ్చపు చీకటింబడి గృహౌరతులై విషయ ప్రవిష్టులై చచ్చుచు పుట్టుచుల్ మరల చర్విత చర్వణులైన వాదికిన్ చెచ్చెర పుట్టునే పరులు చెప్పిననైన నిజేచ్ఛనైన ఏమిచ్చిననైన కానలకు నేగిననైన హరిప్రబోధముల్. మానవుడు పుట్టిన తర్వాత సంసారంలో పడతాడు. ఈ సంసారం కటిక చీకటి. కటిక చీకట్లో ఏమీ కనపడదు. అలాగే ఈ సంసారం అనే చీకట్లో ప్రవేశించి ఇందులో గుడ్డివాడైపోతాడు. అంటే ఏమిటి, అజ్ఞాని అయిపోతున్నాడు. ఈ అజ్ఞానం వల్ల పుట్టడం, పెరగడం, ముసలితనం పొందడం, ఈ మధ్యలో సంపాదించడం, ఈ సంపాదించింది పోగేసుకోవడం, ఇతరులకు ద్రోహం చేయటం అనే ఒకానొక భయంకరమైన మార్గంలో నడుచుకుని చీకటి నూతిలో పడి సర్వనాశనమైనట్టుగా సంసారం అనే కోపంలో పడి భ్రష్టుడైపోతూ ఉంటాడు. ఇటువంటి వాళ్ళని గృహవ్రతులు అన్నారండి. గృహమును వ్రతము కింద భావించేవాడు గృహవ్రతుడు. సత్యనారాయణ వ్రతం చేసినప్పుడు కూడా మధ్యలో కథ వింటూ అటు ఇటు చూస్తాడు, సెల్ ఫోన్లు మాట్లాడతాడు. అక్కడ వ్రతం మీద నిష్ట ఉండదు. కానీ నిజానికి పూర్వకాలంలో వ్రతం చేసేవాడు అన్నీ మర్చిపోయి కేవలం ఆ భగవత్ సేవ, భగవత్ కథ దాని మీదే దృష్టి పెట్టేవాడు. కొంతమంది వ్రతము ఎంత నిష్టగా చేస్తారో సంసారమును అంత నిష్టతో చేస్తారు. వాళ్ళకి గృహవ్రతులు అని పేరు. వాళ్ళు ఎటువంటి వాళ్ళు అనమాట గృహవ్రతులు అంటే? వాడు కొంపలోంచి బయటికి రాడు. వాడు ఆదివారం వచ్చినా సోమవారం వచ్చినా ఇంట్లో